హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుండు సూది శ్రీనివాస్. సోషల్ మీడియాలో రాజకీయాల్ని ఫాలో అయ్యే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ పేరు తెలిసే ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది ఆయన వీడియోస్ చూస్తూ ఉంటారు. విశ్లేషణ కూడా బాగా చేస్తారు అనే ఒక మంచి పేరు కూడా ఉంది. అయితే ఈయన గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి విషయమై నారా లోకేష్ మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. కాకపోతే ఆయన ఖాళీ చేతులతో వెళ్తున్నారు. ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తావు, కత్తి తీసుకొని వెళ్ళు అనేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కత్తి పెట్టి మరీ నారా లోకేష్ గారి మీదకి యుద్ధానికి పంపిస్తున్నట్లుగా ఉంది. ఒక వీడియో చూస్తే నేను పొద్దున్నే స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కనిపించింది వైసీపీ పేజ్లో. ఆ రీల్ చూసి నేను ఇది కంప్లీట్ వీడియో కాదేమో, కట్ చేసి పెట్టారేమో అనేసి నేను అంటే పెద్దగా ఈయన వీడియోస్ అయితే ఎప్పుడు ఫాలో అయింది లేదు, చూసింది లేదు. జనరల్గా తెలుస్తూ ఉంటాయి కదా, తమ్నెయిల్స్ వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది కాబట్టి అలా తెలిసిందే. అయితే ఈయన వీడియో చూశాను, అంటే ఆ వీడియో వెతికి మరీ చూశాను. 8 నిమిషాల పైన వీడియో ఉంది. వాళ్ళు కట్ చేయడంలో ఏ తప్పు లేదు, వైసీపీ వాళ్ళు కట్ చేయడంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఇతను అంతవరకే మాట్లాడాడు. కంప్లీట్ వీడియో వేరు, ఇది ఒక నిమిషమో అంటే 40 సెకండ్లు కట్ చేసి పెట్టారు. ఆ 40 సెకండ్లే మాట్లాడాడు ఈ సబ్జెక్ట్. కానీ ఆ 40 సెకండ్ల వీడియో రేపటి నుంచి రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతా ఉంది. అయితే ఆ వీడియో ప్లే చేస్తాను, వినండి. ఫస్ట్ విన్న తర్వాత అసలు ఆ వీడియో గురించి, ఇతని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కంపల్సరీగా. ఫస్ట్ వినండి, మాట్లాడతాం. నిజంగానే కొంత అన్యాయం జరిగినట్టుగా చెప్తున్నారు. నాకు ఉమ్మడి విశాఖపట్నానికి చెందిన ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ చెప్పారు ఈ రోజు పొద్దున్న. ఆయన ఏమన్నాడంటే, విశాఖపట్నంలో జర్నలిస్టులుగా పనిచేసిన ఒక ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంట. నేను నమ్మలా. నిజంగా అవినీతి జరిగింది సార్, అక్రమాలు జరిగాయి సార్ మెగా డిఎస్సిలో. నాకు తెలుసు, ఒక ఇద్దరు జర్నలిస్టులు నాతో పాటు పనిచేసిన వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో వచ్చాయి. అయితే నేను అడిగాను, అదేంటి వాళ్ళు ఏదో ఆటలు ఆడుంటారులే, ఏదో స్పోర్ట్స్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఉందేమో అన్నా. అంటే ఆయన నవ్వాడు, లేదు తప్పు జరిగింది అని. అంటే ఒక జర్నలిస్టే అలా చెప్పేసరికి అరే నిజమేనా, నిజంగా ఏమైనా తప్పులు జరిగాయా అని అనిపించింది అన్నమాట. సో విన్నారు కదా, ఇతను లాస్ట్లో మాట్లాడిన మాట ఏంటంటే, అరే నిజమేనా, నిజంగా ఏమైనా తప్పులు జరిగాయా అని అనిపించింది అనేసి వదిలేశాడు. ఇంత పెద్ద డిస్కషన్. సాధారణంగా ఒక విషయం మాట్లాడదాం మనము. ఇద్దరు పిచ్చాపాటిగా ఒక టీ స్టాల్లో కూర్చొని ఒక జగన్ అభిమాని, ఒక చంద్రబాబు అభిమాని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏ ఆధారాలు అక్కర్లేదు వాళ్ళకి. సో అక్కడ వాళ్ళకిద్దరికి జరిగాయంట, వాళ్ళకిద్దరికి దొంగ సర్టిఫికేట్లతో జాబ్ వచ్చాయంట, వాళ్ళు ఏమీ నిజంగా స్పోర్ట్స్ ఆడలేదంట అని జగన్ అభిమాని చెప్తే, మీరు అలాగే అంటూ ఉంటారులే, అన్ని రోజుల నుంచి ఆధారాలు ప్రొవైడ్ చేయమని కోర్టు అడుగుతూ ఉంటే ఒక్క ఆధారం కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు, కోర్టు ఫస్ట్ రోజే డిస్మిస్ చేసింది మీ పిటిషన్ని అని చంద్రబాబు అభిమాని అంటాడు. ఆ డిస్కషన్ అంతటితో కట్ అయిపోతే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అది ఒక సాధారణ పిచ్చాపాటి డిస్కషన్. కానీ ఇతను ఏంటండి, ఒక సాధారణ పౌరుడు కాదు కదా, ఇతను ఒక మంచి అంటే రాజకీయ విశ్లేషణలకు సంబంధించి అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి ఇక్కడ తలాతోకా లేకుండా అరే జరిగే ఉంటాయేమో అని నేను అనుకున్నాను అన్నట్లుగా కట్ చేయడం ఏంటి స్టేట్మెంట్? జరిగాయి అంటే ఆ ఇద్దరు ఎవరు అని అతన్ని క్వశ్చన్ చేయాలి. ఆధారాలు ప్రొవైడ్ చేయండి అని అతన్ని అడగాలి. లేదు అంటే ఇదే వీడియోలో ఇతను చెప్పి ఉండాలి. మొత్తం వీడియో నేను చూశాను, ఎక్కడ లేదు, అంతటితో కట్ చేశాడు అసలు ఆ డిస్కషన్. ఈ వీడియోలో ఇతను చెప్పి ఉండాలి, గవర్నమెంట్ ఖచ్చితంగా నేను అతని పేరు చెప్తాను, వాళ్ళిద్దరూ ఎవరు అనే విషయం ఎంక్వైరీ జరపాలి, లేదు అంటే సిబిఐ ఎంక్వైరీకి ఇతనే వీడియో ఆధారంగా వీడియోలోనే డిమాండ్ చేసి ఉండాల్సింది. అసలు ఈ వీడియోకి పెట్టినటువంటి థంబ్నెయిల్ చూడండి. ఇతను ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే, లోకేష్ గారు తన పైన పడుతున్నటువంటి మచ్చ పోవాలి అంటే ఈ విధంగా చేయండి అంటూ సలహా ఇస్తూ వీడియో చేశాడు. అంటే మొత్తం ఎవరెవరైతే మాకు జాబ్స్ రాలేదేమో అంటే దగ్గరికి వచ్చి తప్పు అంటే వాళ్ళకి అంటే 0.25 మార్క్స్లో కూడా వేలల్లో ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంత కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ఒక్క జాబ్కి కూడా వేల మంది, 100 జాబ్కి లక్షల మంది అప్లై చేస్తున్నటువంటి కాలం. అలా వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, చిన్న మార్జిన్తో పోయిన వాళ్ళలో నెగిటివిటీ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా. అరే నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చదివాను, ఇంతలో పోయింది అంటే ఏదైనా అక్రమాలు జరిగి ఉండొచ్చేమో అని ఉంటుంది. అలాంటి వాళ్ళని వేల మంది ఉన్నా పర్లేదు పిలిపించి ప్రతి ఒక్కరికి పేరున ఎక్స్ప్లెనేషన్ ఇప్పించండి అంటూ వీడియో చేశాడు. ఆ వీడియోలో మధ్యలో నేను కూడా ఇలా అనుకున్నానని ఇది ఇరికించాడు. తప్పేం లేదు, ఒకవేళ గవర్నమెంట్ అక్రమాలు జరిగితే లక్షల మంది కష్టానికి సంబంధించింది. రాష్ట్రపతి పాలన విధించమని అడిగే అవకాశం కూడా, అర్హత కూడా నీలాంటి వాడికి నాలాంటి వాడికి ప్రతి సామాన్యుడికి ఉంటుంది.
గవర్నమెంట్ తప్పు చేసి ఉంటే ఇలాంటి విషయాల్లో. కానీ ఇలా మధ్యలో వదిలేస్తే ఇది ఎంత రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుందండి. అండ్ ఇందులో మనం డిస్కస్ చేయాల్సిన ఇంకో విషయం ఉంది. ఇక్కడ ఎన్ని విధాలుగా అంటే డైరెక్ట్గా ఇతను చెప్పాడు కదా అనేసి డైరెక్ట్గా గవర్నమెంట్ మీదకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఫస్ట్ ఏంటి అంటే ఆ చెప్పిన వ్యక్తి క్రెడిబులా, విశ్వసనీయ వ్యక్తేనా అతను చెప్పినటువంటి వ్యక్తి. ఒకవేళ క్రెడిబుల్ అయితే, ఒకవేళ వాళ్ళు నిజంగా జాబ్స్ తెచ్చుకున్నది నిజమే అయితే వాళ్ళు గవర్నమెంట్స్ని మోసం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎంతో చూస్తున్నాం కదా, ఈవెన్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేసినటువంటి వ్యక్తి కూడా అప్పట్లో ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడనేసి బయటపడిన సందర్భాలు ఉన్నాయి. అలా వాళ్ళు గవర్నమెంట్ని మోసం చేస్తే అది గవర్నమెంట్ యొక్క చేతగానితనం అవుతుంది, గవర్నమెంట్ చేసినటువంటి అక్రమం అవ్వదు. అలా కాకుండా ఒకవేళ వీళ్ళు నిజంగానే డబ్బు ఇచ్చేసి ఎక్కడో ఒక చోట దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటాము, ఆ సర్టిఫికేట్ పేరుకు అలా చూపిస్తాము, కానీ మీకు డబ్బులు ఇస్తాము, మాకు ఆ సర్టిఫికేట్ బేస్డ్గా జాబ్స్ ఇచ్చేయండి అని చేసి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా గవర్నమెంట్ అక్రమమే. ఇన్ని లక్షల మంది అప్లై చేసే ఇలాంటి జాబ్స్లో గవర్నమెంట్ అక్రమాలు చేస్తే ఆ గవర్నమెంట్ పోవాల్సిందే, ఆ గవర్నమెంట్ పోవాల్సిందే. ఒకవేళ నిజంగా చేసి ఉంటే అది కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది అంత సెన్సిటివ్ విషయాన్ని, లక్షల మంది కష్టానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇలా ఏ కన్క్లూజన్ లేకుండా ఒక చిన్న మధ్యలో ఒక ఎగ్జాంపుల్గా చెప్పి వదిలేయటం అనేది నిజంగా ఇదైతే నాట్ యాక్సెప్టబుల్. ఇదైతే మొన్న TV5 వాళ్ళు ఇతని పైన ఏదో వీడియో చేశారు అనేసి ఇతను చాలా రెచ్చిపోతూ వీడియోలు చేశాడు. ఆధారాలు ప్రొవైడ్ చేయండి, నేను వదలను అంటూ 2-3 వీడియోస్ మళ్ళీ చేసినట్టున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఇలా చేయడం ఏంటి? అది నీ ఒక్కడికి సంబంధించినటువంటి విషయమే, నువ్వు 10 మంది చూసేలా, 1000 మంది చూసేలా వీడియోస్లో చేసావు. మరి ఇప్పుడు లక్షల మంది కష్టానికి సంబంధించి ఏ కన్క్లూజన్ లేకుండా ఎలా వదిలేస్తావు? ఈ స్టేట్మెంట్ వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు కదా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ నిజమే అయితే వాళ్ళ కష్టం పోతుంది కదా, డిఎస్సి అభ్యర్థుల కష్టం పోతుంది కదా ఊరికే. కాబట్టి ఈ స్టేట్మెంట్ నిజమా కాదా అనేది తెలుసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి అతను ఎవరో, అతని పేరు గవర్నమెంట్కి చెప్పు, గవర్నమెంట్కి కాదు. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసి డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో సిబిఐ ఎంక్వైరీ వేసేయమని చెప్పండి. ఇక్కడ గవర్నమెంటే కదా దోషిగా ఉంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే కదా దోషులుగా ఉండేది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయి, పలానా వ్యక్తి అనేసి నెక్స్ట్ వీడియోలో పేరు చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయి. లేదు అంటే నువ్వు ఫేకో, నువ్వు చెప్పిన స్టోరీ ఫేకు, లేదంటే అతను నీకు చెప్పిన స్టోరీ ఫేక్ అయి ఉండొచ్చు అని అనుకుంటారు జనాలు. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకపోతే ఈ వీడియో మాత్రం ఇందాక చెప్పినట్లుగా ఖాళీ చేతులతో యుద్ధానికి వెళ్తున్నటువంటి జగన్ గారికి కత్తి అందించినట్లుగా అవుతుంది. ఆల్రెడీ కొన్ని వేల మంది లైకులు కొట్టారు, లక్షల మంది చూశారు ఈ వీడియోని జగన్ గారి పార్టీకి సంబంధించినటువంటి పేజెస్లో. ఏది ఏమైనా ఏం జరుగుతుంది అనేది చూద్దాం మనము. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.